విధానాలు, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. బొగ్గుగనులను సింగరేణికే, బొగ్గుగనుల వేలాన్ని సింగరేణికే జిందాబాద్ సిపిఎం. ఆపాలి బొగ్గుగనులను ప్రైవేట్ వారికి అప్పచెప్పడాన్ని, ఆపాలి బొగ్గుగనులను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని, బొగ్గుగనులను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని, బొగ్గుగనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి, బొగ్గుగనులను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని ఆపాలి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మెదక్లోని పోస్టాఫీస్ చౌరస్తాలో సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు మాత్రమే అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల బొగ్గు గనుల యొక్క వేలం ప్రకటించి సింగరేణి కాలనీస్ కూడా ఆ వేలంలో పాల్గొనాలని చెప్పి ప్రకటించడం చాలా విదూరంగా ఉంది. ఒక ప్రభుత్వ భూమిని ప్రభుత్వ సంస్థ కూడా వేలంలో పాల్గొనడం సిగ్గుచేటు ఈ కేంద్ర ప్రభుత్వానికి. తక్షణమే ఈ వేలం విధానాన్ని రద్దు చేసి సింగరేణి సంస్థకే ఈ బొగ్గును వెలికి తీసేటువంటి దాన్ని అప్పగించాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు మానుకోనట్టయితే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, సంస్థలన్నీ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తున్నది. మరి ఒకవైపు మూడోసారి అధికారంలోకి వచ్చినము చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము తన ప్రైవేటీకరణ విధానాల్ని విడనాడలేదు. అదే రకంగా ఇలా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ దోపుసులాడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళ అధికారంలో ఒక రకంగా మాట్లాడుతున్నారు, అధికారం లేనప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారు. పోరాటానికి అందరు సిద్ధం కావాలని చెప్పి తక్షణమే బొగ్గుగనుల ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి సిపిఎం పార్టీ మరోసారి డిమాండ్ చేస్తున్నారు.